హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే నేను రీసెంట్గా రామేశ్వరానికి వెళ్ళాను అనమాట. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి అని చెప్పి అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ చేశాను. ఇంకా ఈ రామేశ్వరానికి ఎలా వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి రైల్వే, ఒకటి రోడ్వే. మేమైతే రోడ్వేలో వెళ్తున్నాం అనమాట. ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా ట్రైన్లో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ట్రైన్లు అయితే ఉన్నాయి రామేశ్వరానికి. ఇంకా బస్ జర్నీ చేయాలనుకుంటే మాత్రం చెన్నై నుంచి అయితే డైరెక్ట్ బస్సులు ఉన్నాయి, లేదా మన తిరుపతి నుంచి కూడా ఉన్నాయి డైరెక్ట్ బస్సులు. నన్ను అడిగితే ఇలా ట్రావెల్స్ బుక్ చేసుకొని వెళ్ళడమే చాలా బెటరు. ఎందుకంటే హరీబరీగా తిరగలేం కదా. కొన్నిసార్లు ట్రైన్ టైమింగ్స్, బస్ టైమింగ్స్ అనేవి సెట్ కావు. ఈ రామేశ్వరానికి స్పెసిఫిక్గా రైల్వే, రోడ్వే అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇదొక ఐలాండ్. ఈ ఐలాండ్కి వెళ్ళాలంటే రోడ్డు మార్గం ద్వారా లేదా రైల్వే ద్వారా అయినా వెళ్ళాలి. ఇక్కడ రోడ్ అంటే బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ పేరే పంబన్ బ్రిడ్జ్. వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో? రెండు పక్కల సముద్రం ఉంది, మధ్యలో రోడ్డు. ఈ పంబన్ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తంగా సముద్రం మీదనే కట్టారు. రీసెంట్గా అయితే ఇంకో బ్రిడ్జ్ని అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పాత బ్రిడ్జ్ విషయానికి వస్తే ఇది 1914లో అయితే స్టార్ట్ చేశారంట. ఇది డబల్ లిఫ్ట్ టెక్నాలజీతో అయితే తయారు చేశారు. డబల్ లిఫ్ట్ టెక్నాలజీ అంటే మధ్యలో పడవలు వస్తే రెండు బ్రిడ్జ్ డివైడ్ అవుతాయి అన్నమాట, పైకి లేస్తాయి షిప్పులు దాటడానికి. చూస్తున్నారుగా, ఇదే ఆ బ్రిడ్జ్. ఒకటి రైల్వే, ఒకటి రోడ్వే, మధ్యలో ఇంకో పాత బ్రిడ్జ్ అనమాట. చూడ్డానికైతే రెండు కళ్ళు అయితే చాలవు, అంత మంచి వ్యూ ఇది. చూస్తున్నారు కదా, ఇదే ఆ పంబన్ బ్రిడ్జ్. 1914లో స్టార్ట్ చేసిన బ్రిడ్జ్ ఇది. అప్పట్లోనే డబుల్ లిఫ్ట్ టెక్నాలజీ అంటే మాటలు అయితే కాదు. చూస్తున్నారు కదా, రెండు కళ్ళు అయితే చాలదు ఈ వ్యూ చూడ్డానికి. మామూలు వ్యూ అయితే కాదు. ఫస్ట్ టైం అయితే నేనైతే ఈ సముద్రాన్ని చూడ్డాము. నాకైతే వర్ణించలేకపోతున్నాను అనమాట. కనుచూపు మేరలో ఒక ఐలాండ్ అయితే కనపడదు, ఒక రామేశ్వరం తప్పిస్తే. ఇక్కడ మనం ఇంకోటి గమనించవచ్చు. ఒకటి రైల్వే, ఒకటి రోడ్వే, ఇంకోటి వాటర్ వే కూడా ఉంది ఇక్కడ. ఇంకా వాటర్ వే అంటే అది మనకి అవైలబిలిటీలో లేదనుకుంటాను. ఆ వాటర్ వే ఓన్లీ లోకల్ పీపుల్ ఒకటే వాడుతున్నారు అనుకుంటా చేపలు పట్టడానికి. పడవలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద పడవలు. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఆగి నిలబడి మరీ చూడాల్సిన బ్రిడ్జ్ అయితే ఇది. చాలా అంటే చాలా బాగుంది. చెప్పా కదా, రెండు కళ్ళు అయితే చాలు ఇవి చూడడానికి. ఇదే ఆ డబల్ లిఫ్ట్ టెక్నాలజీ బ్రిడ్జ్. కొత్తది, ఒకటి పాతది. ఈ పంబన్ బ్రిడ్జ్ చూసిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే వెంటనే ఇంకా రూమ్స్ తీసుకోవాలని చెప్పేసి. రూమ్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ నుంచే ఉంటాయి అన్నమాట రూమ్స్. లగ్జరీ రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం అంత బడ్జెట్ పెట్టలేము, కాకపోతే మన బడ్జెట్లో చూసుకోవాలన్నా కూడా కొంచెం ఎక్కువే ఉందన్నమాట ఇక్కడ. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం కంపేర్ చేసుకోండి. మాకైతే తెలియక డైరెక్ట్ వెళ్ళిపోయాయి అనమాట. డైరెక్ట్ మాకైతే 5000 ఛార్జ్ చేశారు తెలియక. ఎందుకంటే మనకి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లము ఉంది. అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, మనకి తమిళ్ రాదు. ఇంగ్లీష్ వచ్చినోడు అసలు ఎక్కడో ఒక చోటు ఉంటున్నాడు అనమాట. టెంపుల్ చుట్టుపక్కల తీసుకుంటే చాలా బెటర్ అన్నమాట రూమ్స్. ఎందుకంటే ఆ చుట్టుపక్కల కూడా ఉన్నాయి. 4 ఫేజెస్ ఉన్నాయన్నమాట ఈ టెంపుల్కి. ఆ 4 ఫేజెస్ చుట్టూ ఉన్నాయి రూమ్స్. చూసుకోండి, చాలా బెటర్ అది. ఎందుకంటే మన డిస్టెన్స్ చాలా అంటే చాలా కవర్ అయిపోతుంది అనమాట అక్కడ నుంచి. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 1 వరకు ఓపెన్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ 1 to 3 వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 o'clockకి మరి ఓపెన్ చేస్తారనమాట. ఈ టైమింగ్ అయితే కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఇక్కడ బ్రిడ్జ్ చూడడం వల్ల కొంచెం లేట్ అయిపోతుంది.
మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇది వెస్ట్ సైడ్ అనమాట. ఈ వెస్ట్ సైడ్ అంటే ఇంకా డైరెక్ట్ మనము బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వచ్చే రూట్. ఇంకా రూము గీము అన్నీ సెట్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే రెడీ అయ్యాము, వెళ్తున్నాము అన్నమాట. దర్శనానికి వెళ్ళే ముందు ఒక జత బట్టలు అయితే తీసుకుపోవాలి. మీరు కూడా మర్చిపోకుండా తీసుకుపోండి. ఎందుకంటే దర్శనానికి ముందు మనము స్నానం చేయాలి. స్నానం అంటే ఇక్కడ అగ్నితీర్థం అనమాట. అగ్నితీర్థము తర్వాత 22 బావిలో ఉన్న నీళ్ళతో స్నానం చేయాలి. ముందుగా అగ్నితీర్థం అంటే సముద్రంలో ఒక 3 మునకలేసి దాని తర్వాత 22 బావుల్లో ఉన్న నీళ్ళతో స్నానం చేసి దాని తర్వాత దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, డైరెక్షన్స్ కూడా పెట్టానమాట. ఏ సైడ్ వెళ్ళాలి, ఏ సైడ్ బావులు ఉంటాయని చెప్పి. డైరెక్ట్ దర్శనం అయితే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే 4 దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఇలా స్నానం చేసే పోవాలంటే ఒక రూట్ ఉందన్నమాట. అగ్నితీర్థం తర్వాత బావులు, దాని తర్వాత దర్శనం అని. దాని ప్రకారం మనం ఫాలో అయితే బెటర్. ఇక్కడ అగ్నితీర్థం అని ఎందుకు అంటున్నానంటే స్వయంగా శ్రీరాముడే ఆ అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత ఆ పరమశివుని దర్శించుకున్నారంట. చూస్తున్నారు కదా, దర్శనానికి అయితే వెళ్తున్నారు ఇక్కడ ఈ రూట్లో. ఈ రూట్ వచ్చి ఈస్ట్ సైడ్ రూట్ అనమాట. చెప్పా కదా 4 దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇంకా ఈ ఈస్ట్ గోపురం సైడే అగ్నితీర్థం ఉంది, అంటే ఆపోజిట్ ఈ గోపురం ఆపోజిట్లోనే. ఈ అగ్నితీర్థం దగ్గర స్నానానికే కాకోకుండా పిండాలు కూడా పెడతారనమాట పెద్దలకి, అంటే పితృదేవతలు అంటారు కదా వారికి. ఈ టెంపుల్ అయితే ఐలాండ్ ఎడ్జ్కి ఉంటుందండి. ఐలాండ్ ఎడ్జ్ అంటే ఇంకా సముద్రం అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది. ఈ సముద్రం అంటే ఇది అగ్నితీర్థమే. ఇది చూస్తున్నారు కదా, ఈ అగ్నితీర్థమే. వాకబుల్ డిస్టెన్స్ గుడి నుంచి ఈ సముద్రానికి. ఇక్కడ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదే అగ్నితీర్థము. ఈ అగ్నితీర్థంలోనే ఆ శ్రీరాముడు స్నానం చేసి ఆ శివుని దర్శించుకున్నాడంట. ఎందుకంటే శ్రీరాముడు రావణాసురుని చంపింటారనమాట. రావణాసుడు ఇక్కడ బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుందన్నమాట. ఆ పాపాన్ని కడిగించుకోవడానికి సముద్రంలో శ్రీరాముడు స్నానం చేస్తాడంట. అందుకే ఈ సముద్రంలో ఎవరు స్నానం చేసినా పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి నమ్ముతారు. ఈ సముద్రం అయితే అలలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోతుగుణ అంత ఉండదు అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వ్యూని అయితే. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, రామేశ్వరం సముద్రంలో ఉన్న ఇసుకని గంగా నది అంటే కాశీలో ఉన్న గంగా నదిలోను కలిపితే మళ్ళీ గంగా నది నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రామేశ్వరం సముద్రంలో కలిపితే చాలా మంచిదంట. ఈ విషయాన్ని మన పెద్దలు చెప్తూ ఉంటారు, వింటారు అనుకుంటా ఎక్కడో ఒక చోటైనా. ఇలా ఇసుక నీళ్లు కలపడం అనేది చాలా మంచి విషయమే కదండి. ఈ అగ్నితీర్థం స్నానం అయిపోయిన తర్వాత 22 బావుల దగ్గర వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే టైం అయితే అయిపోయింది. చెప్పా కదా 1 గంట వరకే అని చెప్పేసి గుడి టైమింగ్స్. తర్వాత 3 గంటలకు ఓపెన్ చేస్తారన్నారు. ఈ గ్యాప్లో ఇంకా చేసేది ఏం లేక భోజనమే చేద్దామని చెప్పి భోజనానికి వెళ్ళామన్నమాట హోటల్లో. మీరే చూడండి, ఐటమ్స్ అయితే పర్లేదు, అన్నీ బాగానే పెట్టారు. టేస్ట్ అయితే నాట్ గుడ్, టు బి ఫ్రాంక్ నాట్ గుడ్. ఇంకా కడుపు నిండాల కాబట్టి తినాలి అంతే. ఈ తమిళనాడు ఫుడ్ అయితే అస్సలైతే బాగాలేదు భయ్య, టు బి ఫ్రాంక్ ఏం బాగాలేదు. కాకపోతే తిన్నామంతే, ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఈ హోటల్ అయితే ఈ గుడి
ఆపోజిట్లోనే ఉందన్నమాట, దగ్గరలోనే ఉంది. ఇంకా తినలేక తిన్నామన్నమాట, ఫుడ్ వేస్ట్ చేయకూడదు కాబట్టి. ఇంకా వీళ్ళు పెట్టిన ఐటమ్స్లో అయితే ఒక సాంబార్ ఒకటే బాగుంది భయ్య. టు బీ ఫ్రాంక్, సాంబార్ ఒకటే బాగుంది. అందుకే వీళ్ళకి సాంబార్దా అంటారు అనుకుంటా. ఇంకా మిగిలిన ఐటమ్ అయితే అది పప్పు అనకూడదు, ఏదో ఉడికిచ్చిన ఆకుకూరలా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, మొత్తం సప్పగా ఉన్నాయన్నమాట, ఒక్క సాంబార్ తప్ప. ఇంకా మా భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా అప్పటికే 3 అయిపోయింది. ఇంకా 3కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా 22 బావుల దగ్గర స్నానం చేసి వెళ్ళాలని చెప్పేసి. ఆ 22 బావులు వెళ్ళాలంటే నార్త్ సైడ్ వెళ్ళాలన్నమాట. నార్త్ సైడ్ నుంచి బావులు ఉంటాయి. ఇంకా ఈ 22 బావుల గురించి చెప్పాలంటే, శ్రీరాములు వారు అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత ఈ 22 బావుల్లో స్నానం చేశారంట. ఇలా స్నానం చేసిన తర్వాతనే తన పూర్తి పాపాన్ని కడిగించుకున్నారంట ఈ బావుల ద్వారా. ఇంకా ఈ 22 బావుల్ని శ్రీరాముడు 22 బాణాలతో రిప్రజెంట్ చేస్తారంట. ఇంకా టైం అయితే 3 గంటలు అయిపోయింది. ఇంకా జనాలందరినీ లోపల పంపించే సమయం కాబట్టి అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారనమాట. మేము ఇలానే వెయిట్ చేసాం ఇక్కడ. మేము వెళ్ళిన ఒక 15 నిమిషాలకి లోపల అందరినీ పంపించేశారు ఒకేసారి. చూసారు కదా ఎట్లుంది లోపల ఆర్కిటెక్చర్, ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఆ 22 బావుల్లో స్నానం చేయాలంటే ముందుగా మనం టోకెన్ తీసుకోవాలన్నమాట. టోకెన్ అంటే టికెట్. ఇక్కడ ఒక్కొక్క టికెట్ ప్రైస్ అయితే పర్ హెడ్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ వీళ్ళు. ఇంకా ఆ 22 బావుల దగ్గర ఎలా స్నానం చేయాలని అనుకోకండి, ఎందుకంటే దానికి సంబంధించిన మనుషులు ఉంటారు అక్కడ, మనకి నీళ్లు పోస్తుంటారు అన్నమాట బకెట్తో, చిన్న బకెట్తో. మనము ఆ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మన మీద నీళ్లు పడవచ్చు పడకపోవచ్చు ఒక్కొక్కసారి. అలా కాదు, మనకు కొంచెం స్పెషల్గా బాడీ మొత్తం తడిచేలా నీళ్ళు వేయించుకోవాలనుకుంటే ఆ వైట్ డ్రెస్ వేసుకున్న మనుషులకి అయితే ఒక 200 ఇస్తే పర్ హెడ్ వాళ్ళు పోస్తారన్నమాట నెత్తి మీద, మొత్తం బాడీ తడుచుకునేలాగా. తర్వాత మనకి ఆ నీళ్ళు కూడా సపరేట్ పట్టిస్తారు. కావాలంటే ఆ నీళ్ళు అయితే మనం సపరేట్గా మన బాటిల్లో పట్టుకోవచ్చు, బాటిల్ అయినా క్యాన్ అయినా, అది మన ఇష్టము. ఇంకా ఈ బావుల దగ్గర అయితే మీ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్ అసలు తీసుకురాకండి, ఎందుకంటే మొత్తం తడిచిపోతాయి. నేనైతే కవర్ చేయలేకపోయాను, అందుకే ఈ ఫొటోస్ ఇలా పెడుతున్నాను అనమాట, అక్కడ ఫోటో తీసుకుని. ఇంకా ఈ బావి నీళ్ళతో స్నానం చేస్తే పాపాలు, తర్వాత ఆరోగ్య సమస్యలు అన్నీ తీరుతాయని చెప్పి ఇక్కడ వారు నమ్ముతారు. ఈ 22 బావుల్లో లాస్ట్ బావి కోడి తీర్థం అని చెప్పి ఆ బావి పేరు. ఆ బావి నీళ్ళు అయితే అసలు మిస్ కాకండి, అది చాలా పవర్ఫుల్ నీళ్ళు అంట. మీరు ఈసారి పోయినప్పుడు ట్రై చేయండి, అసలు మిస్ కాకండి. ఇంకా స్నానం తర్వాత మనకు బట్టలు మార్చుకోవడానికి కొన్ని బయట లాకర్స్ ఉంటాయి, పెయిడ్ రూమ్స్ ఉంటాయి, లేదా కొంచెం ఫ్రీ సత్రం లాగా ఈ గుడిలోనే ఉంటుందన్నమాట. ఆడవాళ్ళకి ఒక రూమ్ లాగా ఉంటుంది, మగవాళ్ళు అయితే బయట ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటారు. ఇంకా 22 బావుల స్నానం తర్వాత మనం బట్టలు మార్చుకోవాల్సిందే పక్కా, ఎందుకంటే ఆ తడి బట్టలతో గుడిలో అలవ్ లేదు. ఇంకా లోపల ఆర్కిటెక్చర్ అయితే కళ్ళు చెదరేలా ఉంటాయన్నమాట, ప్రతి అడుగున స్తంభాలు ఉంటాయి. ఇంకా ఈ గుడి శివలింగానికి వస్తే ఇది 21 జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అంట. శ్రీరాముడు శ్రీలంక నుంచి వస్తున్నప్పుడు సీతాదేవితో పాటు 3 శివలింగాలు ప్రతిష్ఠించారంట. అందులో 2 శ్రీలంకలో ఉన్నాయి, ఒకటి ఈ రామేశ్వరం గుడి. మనం లోపల దర్శనానికి వెళ్ళాలంటే టికెట్ తీసుకునైనా పోవచ్చు, ఫ్రీ దర్శనమైనా పోవచ్చు. మేము వెళ్ళిన టయానికి జనాలు ఎక్కువ ఉన్నారని కాబట్టి మేమైతే టికెట్ తీసుకున్నాం, పర్ హెడ్ 100 రూపీస్ ఇక్కడ. ఇంకా ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ నందీశ్వరుడు స్టార్టింగ్లోనే ఎదురవుతాడనమాట, పెద్దది నందీశ్వరుడు. ఆ శివలింగాన్ని ఎదురుగ్గా ఉంటుందన్నమాట, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా లోపల విషయానికి వస్తే చెప్పా కదా, కళ్ళు అయితే తిప్పుకోలేము, అంత బాగుంటుంది లోపలంతా. చూడండి ఎంత బాగుందో. లోపలైతే మొబైల్ అలవ్ లేదు ఆల్మోస్ట్ ఆల్. నేను కనపడిన చోట్లంతా కవర్ చేశాను అన్నమాట. చూడండి అడుగడుగున శివలింగాలు ఉంటాయి ఇక్కడ.
ఈ గుళ్ళో ఇంకో స్పెషల్ ఏమంటే స్ఫటికలింగం కూడా ఇక్కడ ఉంటుంది. ఆ స్ఫటికలింగానికి కూడా మనం చూడొచ్చు ఇక్కడ. కాకపోతే నేను వీడియో తీయలేకపోయాను, దానికి సంబంధించిన ఫోటో అయితే పెట్టాను. చూడండి, ఇలా ఉంటుంది స్ఫటికలింగం అక్కడ. చెప్పా కదా, అడుగడుగున శివలింగాలు. ఇక్కడైతే వినాయకుళ్ళు వీళ్ళు. లోపలైతే ఆ మహాశివుడు ఇలా ఉంటాడు. స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. ఇలా ఉంటారండి అమ్మవారు. వీడియో సరిగ్గా తీయలేకపోయాను అనమాట. ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఇలా బయటికి వచ్చాము. చుట్టూ ఎటు చూసినా ఇది ఇలా శివలింగాలే ఉంటాయన్నమాట, వివిధ ఆకారాల్లో. చూడండి, గుడి చుట్టూ ఇలా శివలింగాలే ఉంటాయన్నమాట. ఆ పరమేశుడు. ఇంకా అయిపోయిన వెంటనే ఇంక ఇది ఎగ్జిట్ అనమాట. ఎటు చూసినా ఒకే రూటే అనమాట, ఒకేలాగే ఉంటుంది. సేమ్ ఒకటే పిల్లర్లు, కలర్ డిఫరెన్స్ అంతే. ఇంకా పైన కింద ఆర్కిటెక్చర్ అయితే ఇంకా చెప్పా కదా, కళ్ళు అయితే తిప్పుకోలేము. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ రూట్ అయితే దర్శనం అయిపోయి బయటకు వచ్చే దారి అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలాగా ఉంటుందండి ఈ గుడి అంతా. చూడండి పైన ఈ ఆర్కిటెక్చర్, ఆ పెయింట్ కానీ ఆ కలర్ కానీ. స్వామి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 5 గంటలు అయిపోయింది. ఇంకా ఈ రామేశ్వరంలో నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చి గంధం మదన పర్వతం. ఈ ప్లేస్ని శ్రీరాముని పాదాలు కూడా అంటారనమాట. ఇక్కడ శ్రీరాముడు స్వయంగా తన పాదాలు ఉంటాయి ఇక్కడ. శ్రీరాముడు వారు లంకకి ఎలా వెళ్ళాలో ముందు ఈ పర్వతం మీద పైనుంచి చూశారంట. ఈ పర్వతం పైనుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. డైరెక్ట్ రామేశ్వరం మొత్తం కనబడుతుంది అనమాట. ఎడ్జ్ టోటల్. లోపలైతే మొబైల్ అలవ్ లేదు. ఇది బయట నుంచి ఇలా ఉంటుంది గుడి. దీనిపైన కూడా ఎక్కచ్చు ఇలా. ఇక్కడ నుంచి రామేశ్వరం వ్యూ అయితే డైరెక్ట్ ఎంత బాగా కనపడుతుంది చూడండి. మొబైల్ కదా కొంచెం బ్లర్రీ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా రామేశ్వరం వ్యూ. ఇంకా ఈ ఏరియాలో చూడాల్సిన ప్రదేశాలు వచ్చి శ్రీరాముని తీర్థం, లక్ష్మణ తీర్థం, సీతాదేవి తీర్థం. సీతాదేవి తీర్థం అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇదో స్క్రీన్ మీద చూపిస్తున్నాను. తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఇదండి లక్ష్మణ తీర్థం. ఈ లక్ష్మణ తీర్థంలోనే లక్ష్మణ వారు స్నానం చేసి ఆ పరమశివుని పూజిస్తారంట. అలా పూజించిన తర్వాతనే యుద్ధానికి వెళ్ళేవారంట. ఇంకా ఈ ఏరియాలో చూడాల్సిన లాస్ట్ ప్లేస్ అయితే అబ్దుల్ కలాం గారి ఇండ్లు. ఇది లాస్ట్ ప్లేస్ కాదు, మెయిన్ ప్లేస్ అనాలి. అబ్దుల్ కలాం గారి ఇండ్లు వచ్చి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. ఆ ఇంట్లో అయితే ఇప్పుడు మొబైల్స్ అయితే అలవ్ లేదు, బయట నుంచే ఫోటో తీయాలి, అందుకే ఇలా ఫోటో తీశాను. లోపలైతే ఆయన అచీవ్ చేసిన అవార్డ్స్ అన్నీ ఉంటాయి, భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్. దాని తర్వాత చూడాల్సినది అయితే అబ్దుల్ కలాం గారి మెమోరియల్. ఈ మెమోరియల్ అయితే బ్రిడ్జ్ దాటిన తర్వాత స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. కుదిరితే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.